దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో జరుగుతున్నటువంటి హర్ష్ కుమార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాజమండ్రి రావడం జరిగింది. ఎక్కడైతే ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మృతదేహం లభ్యమైందో ఆ స్థలంలో మరొకసారి మరి అశేష జనవాహిని వచ్చి ఇక్కడ తమ యొక్క సంఘీభావాన్ని తెలియచేయడానికి వచ్చిన్నారు. వారితో పాటు నేను కూడా ఈరోజు రావడం జరిగింది. హృదయ రహస్యాలు అడిగినటువంటి దేవుడు సమస్తాన్ని కూడా బయలుపరచాలని ప్రార్థించేద్దాం. విడుబడినటువంటి కుటుంబానికి దేవుడు న్యాయం జరిగించాలని మరి ఈ యొక్క ప్రవీణ్ పగడాల్ గారి యొక్క కేసులో మరి యథార్థమైనటువంటి సంఘటనలు యథార్థమైనటువంటి ఆ యొక్క రిపోర్ట్ కూడా రావాలని మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేద్దాం, కోరుకుందాం. ఈ యాజిటేషన్స్ యొక్క ఈ రెస్ట్లెస్నెస్ ఎవరో వ్యక్తుల మీద వ్యతిరేకత కాదు, కానీ మరి ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మృతదేహం ఉన్నటువంటి అనుమానాలు వాటి గురించినటువంటి నివృత్తి కోసమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. దయచేసి మనం ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క చిత్తానికి మనం అర్పించుకుందాం. దేవుడు ఆయన న్యాయవంతుడు, ఆయనలో అన్యాయం ఏమీ లేదు. కాబట్టి న్యాయంగా ఈ యొక్క విషయంలో తీర్పు రావాలని మనం కోరుకుందాం. ఈరోజు పగడాల ప్రవీణ్ గారితో అయిపోయింది అనుకోవడం లేదు. ఈ లెక్కన మన అనేక మందికి ఇది చుట్టుకునేటువంటి పరిస్థితి దాపురించేలాగా కనిపిస్తుంది. కాబట్టి మరి ఆదిలోనే మనం అందరం సంఘటితమై దీని విషయమే మనం ఖండించాలి, ప్రార్థించాలి. ప్రభుత్వానికి మన విన్నపాన్ని తెలియచేయాలి, న్యాయం కోసం ప్రార్థించాలి, పోరాడాలి. సో ఆ విధంగా మనం చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఇంకా నెల రోజులు అయినప్పటికీ కూడా ఇంకా అనేక మంది వచ్చి నినాదాలు చేస్తున్నారు, వారి కన్నీరు పారుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, వారి యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. చూస్తూ ఉండండి. మరి ఇంకా మరిన్ని విషయాలు ఈ ఆన్లైన్లో అనేక ఆన్లైన్ లైవ్ జరుగుతూ ఉన్నాయి. మీరు అన్నీ చూడండి. హర్ష్ కుమార్ గారిని అరెస్ట్ చేశారు, ఇక్కడికి రాకుండా చేశారు అన్నటువంటి విషయం కూడా మరి ఇప్పుడే తెలిసింది. హర్ష్ కుమార్ గారిని మధ్యాహ్నం 2 గంటలకే అరెస్ట్ చేసి మరి బెక్కువోలు పోలీస్ స్టేషన్కి తరలించారు అన్నది ఒక ఆ యొక్క మెసేజ్ వచ్చింది. ఆయన లేరు, వాళ్ళ కుమారులు ఇద్దరు ప్రెస్ మీట్ అయ్యారు. వారిద్దరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి హర్ష్ కుమార్ గారు దీని విషయమే ప్రత్యేకంగా శ్రద్ధ చూపి పోరాడుతున్నారు. అలాగే డాక్టర్ కే పాల్ గారు చాలా శ్రద్ధ చూపి దీని విషయమే పోరాడుతున్నారు. మరి దేవుడు తన చిత్తాన్ని మన పట్ల బయలుపరిచేలాగా మనం వేచి ఉందాం. గాడ్ బ్లెస్ యు.